జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు మరియు శుక్రుడితో కలిసి ఉన్నారు. 28వ తారీఖు వరకు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే శుక్రుడు రాహుతో కలిసి ఉంటారో అప్పుడు మాత్రం మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రబలం ఎక్కువగా ఉండబోతోంది 28వ తారీఖు నుంచి. దాని మూలంగా ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. వారం మొదటిలో చంద్రుడు నీచబడి ఉంటారు. వారాంతంలో చంద్రుడు శనితో కలిసి ఉంటారు. దీని మూలంగా మెంటల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. బిజినెస్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకు సంబంధించిన విషయాలు, బీపీకి సంబంధించిన విషయాలతో జాగ్రత్తగా ఉండండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. శత్రువులు నశిస్తారు. మీకు ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.